ఆర్థిక రాజధాని విశాఖలో మనం ఎన్ఐడి కొత్త రోడ్ దగ్గర ఉన్నాం. ఇది జంక్షన్ అంటారు. ఇక్కడి నుంచి మనం ఈ విధంగా వెళ్తూ కొన్ని ప్రదేశాల గురించి చెప్పుకుందాం విశాఖపట్నంలో. దాని గురించి మాట్లాడుకుందాం. మీరు చూస్తుంది సత్యం కంప్యూటర్స్, అలాగే విప్రో కంప్యూటర్స్ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది మద్దిలపాలెం వెళ్ళే రూటు ఎన్ఐడి కొత్త రోడ్ నుంచి. ఇప్పుడు మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్కి వచ్చాం. ఇక్కడి నుంచి మనం మధురవాడగా వెళ్తున్నాం. మీరు చూస్తుంది కైలాసగిరి. ఇది ఒక అందమైన స్పాట్ అండి. అలాగే మనం ముందుకు వెళ్తుంటే మనకి కనిపించేది జంతు ప్రదర్శనశాల, జూ అండి. ఇప్పుడు మధురవాడ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనం చూస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అండి. ఇది విశాఖ సిటీకి చాలా దూరంగా ఏర్పాటు చేశారు. ఇది విశాఖపట్నం గురించి చెప్పుకోవాలంటే 3 వైపులు కొండలండి, ఒకవైపు మాత్రం సముద్రం. అందుకే ఇది రాజధానిగా మనకి పనికిరాదు. ఎందుకంటే కాలుష్యం పెరిగిందనుకోండి, మొత్తం అంతా గందరగోళంగా మారిపోతుంది విశాఖపట్నం. సేఫ్టీ కూడా ఉండదు కాలుష్యం వల్ల. మీరు ఇక్కడ చూస్తుంది మధురవాడలో శిల్పారామం అండి. ఈ ఏరియా హనుమంతవాక్ అంటారండి. ఇక్కడి నుంచే మనకి విశాఖపట్నం సిటీ ఎంట్రన్స్ అవుతుందండి. విశాఖకి ఎదురు కనిపిస్తుంది సింహాచలం కొండలు. ఇది గురుద్వారా జంక్షన్ అండి. వైజాగ్ కార్పొరేషన్ అవ్వకముందే మనకు కట్టిన ఎల్ఐసి బిల్డింగ్ అండి, ఎదురుగా కనిపిస్తుంది. ఇప్పుడు మన ద్వారకా నగర్ బస్ కాంప్లెక్స్కి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మనం ఇదంతా ఆసిల్మెట్ అంటారండి. బస్ కాంప్లెక్స్ నుంచి మనకు కనిపిస్తుంది ఇదంతా ఆసిల్మెట్ట. ప్రజెంట్ మాత్రం ఇది ద్వారకా నగర్గా చెప్పుకుంటారు ఈ ఏరియాని. ఎంత ఫేమస్ అయిన ఈ ఆసిల్మెట్ కారణం ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ ఆసీలు దండేవారండి, అందువల్ల దీన్ని ఆసిల్మెట్ అనేవారు. అయితే ఇది 1981-82 మధ్యలో ఇక్కడ రోడ్ వేసారండి. అంతవరకు కూడా ఇది డెవలప్మెంట్ లేదని చెప్పాలా. అయితే దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ మనకి దగ్గరలోనూ సంపత్ వినాయక్ టెంపుల్ ఉందండి. దాని డెవలప్మెంట్ భాగంగా ఇక్కడ రోడ్ వేయడం జరిగింది అప్పుడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం పదండి. ఇప్పుడు మనకి మీద కనిపిస్తుంది సార్ బ్రిడ్జి లాగా. 2010లో స్టార్ట్ అయిందండి. ఈ తిన్నంగా ఈ రోడ్డు అనేది మనకి విశాఖపట్నంలో అంటే ఎంఐపి కాలనీ, తర్వాత పెద్దవాల్టరు, తర్వాత బీచ్ నుంచి, సిరిపురం నుంచి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎవరైనా డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోవచ్చండి డైరెక్ట్గానే రోడ్డు మీద. అందుకోసం ఈ రోడ్డు ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నారు ఆసిల్మెట్ట చూడండి. ఇదేనండి ఆ బ్రిడ్జి, చూశారు కదా. ఇది డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోద్దండి రైట్. విశాఖ అభివృద్ధి భాగంగా ఈ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం సంపత్ వినాయక్ టెంపుల్కి వెళ్తున్నాం పదండి, చూపిస్తాను. ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే, విశాఖపట్నంలో ఏ వాహనం కొన్నా ఇక్కడే పూజ చేస్తారండి. అంత నమ్మకం ఇక్కడ దేవుడి మీద. అంతేకాదు ఇక్కడ ఎంత ఆదాయం వచ్చిందంటే, విశాఖపట్నంలో ఏ దేవాలయంకి లేనంత ఆదాయం ఒకప్పుడు దీనికి వచ్చేదండి. అంటే సింహాచలం కూడా దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చినట్లు కొన్ని రికార్డులు ఉన్నాయి. ఇదేనండి ఆ టెంపుల్. చాలా చిన్న టెంపుల్ అండి, కానీ చాలా ఫేమస్ అయింది విశాఖపట్నంలో. ఇక్కడ నుంచి మనం సిరిపురం వెళ్ళామండి. ఇక్కడ సిరిపురం దగ్గర జంక్షన్లో మనం చూస్తాం దత్త హైలాండ్. ఇక్కడే అండి చాలామంది సాఫ్ట్వేర్ కేంద్రాలుగా ఉండేవి. ఒకప్పుడు ఇది హెచ్ఎస్బిసిగా ఉండేదండి.
ఇప్పుడు WNSగా ఏర్పాటు చేశారు. ఈ పక్కన ఉన్న బిల్డింగ్ చూపిస్తాను రండి. అలాగే దాని పక్కనే మనకి ఓడవర్ ఆఫీస్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇదేనండి. ఒకప్పుడు HSBCకి బాగా ఫేమస్ అయిందండి ఈ ఏరియా. ఇది ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ అండి. ఇది మీ ఎదురు చూస్తున్నారు కదా, చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇదేనండి. ఇక్కడ మనకి ఓడ చిల్డ్రన్ థియేటర్ కూడా ఉందండి ఏరియాలోను. గురజాడ కళాక్షేత్రం చూడండి ఎంత అందంగా ఉంది. లోనికి వెళ్తే చాలా బాగుంటుందండి. ఇక్కడి నుంచి మనం విశాఖపట్నంలో ఉండే రేడియో స్టేషన్ ఇక్కడే ఉందండి. మొత్తం అన్నీ కలిసి ఇక్కడ సరౌండర్లో ఉన్నాయండి. సిరిపురం ఏరియా మొత్తం అంతా. ఇదే రోడ్లో మనం ముందుకు వెళ్తే పాండురంగ స్వామి టెంపుల్ కనిపిస్తుందండి. ఇది మన బీచ్కి ఎదురుగా ఉంటుంది, రామకృష్ణ బీచ్కి. ఇది ఒకప్పుడు రామకృష్ణ బీచ్ పేరు రాకముందు పాండురంగ స్వామి బీచ్ అనేవారండి. ఇప్పుడు మనం రామకృష్ణ బీచ్ ఎదురుగా ఉన్నాం. ఇది దీన్ని కాళీమాత ఆలయం అండి. ఇది రామకృష్ణ బీచ్ బస్ స్టాపు. ఇది రామకృష్ణ మిషన్ అండి. మొత్తం చాలా ఉన్నాయండి రామకృష్ణ బీచ్. దీని పేరు మీద వచ్చింది, ఈ మిషన్ పేరు మీదే ఈ బీచ్కి రామకృష్ణ బీచ్ అని. అంటే విశాఖపట్నం ఎవరిని వస్తే తప్పకుండా మొదటగా చూసే ప్రదేశం రామకృష్ణ బీచ్. చూడండి ఎంత హడావిడిగా ఉంది మొత్తం అంతా. ఎన్నో సినిమాలు తీసిన ఈ ప్రదేశం ఇప్పటికీ అలాగే ఉండిపోయిందండి చూడడానికి. ఈ మధ్య నీరు కొంచెం వెనక్కి వెళ్తుంది నీరంతా, అందువల్ల ఎన్నో ముందు కనిపిస్తున్నాయి. ఈ దీంట్లో మనం నడుస్తుంటే మనకు అదొక ఆనందం అండి. మన ఎదురు కనిపిస్తుంది నవాటలు అండి. విశాఖపట్నానికి ఆధారం అది ఏరాడుకోండి అండి. అది అక్కడి నుంచి మనం బయలుదేరి మళ్ళీ మనం సిటీలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది విశాఖపట్నం అని మనకు గుర్తొచ్చేది జగదం జంక్షన్ అండి. ఇది ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే మనకి కనిపిస్తుంది పూర్ణ మార్కెట్ అండి. ఇది బాగా ఫేమస్ విశాఖపట్నంలో. ఎంత చెప్పుకున్నా మన తక్కువేనండి విశాఖపట్నం గురించి. వచ్చి చూడవలసిందే. మీరు చూసారు ఈ ప్రదేశం. ఇది ఒకప్పుడు విశాఖపట్నంలో పరిపాలన జరిగిన ప్రదేశం అండి. ఇది ఇప్పుడు మాత్రం దీన్ని రీడింగ్ రూమ్ చేసేసారు. మన స్వతంత్రం రాకముందు ఇక్కడే పరిపాలన జరిగేది విశాఖపట్నంకి సంబంధించి. కనక మహాలక్ష్మి టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ పచ్చ కవర్ల మంది ఇచ్చేవారండి. ఇప్పుడు ఇదంతా మీరు చూసారు కదా, ఇదంతా బంగారు షాపులు అండి. మొత్తం బంగారం షాపులు ఉంటాయి ఇక్కడ. విశాఖపట్నం మొత్తం ఇది ఎక్కువ బంగారం అమ్మేది ఇక్కడేనండి. విశాఖలో ఫస్ట్ మార్కెట్ అండి, కుర్ప మార్కెట్. మీరు చూస్తుంది రాణి బొమ్మ అండి. ఇది విక్టోరియా మహారాణి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ గౌరవార్థం ఇక్కడ ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అండి మనకి రోడ్లు మొదలవుతాయి విశాఖపట్నంలో. మీరు చూస్తుంది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అండి. ఇదే లాస్ట్ బస్ స్టాప్ కూడా విశాఖపట్నానికి. మీరు చూస్తున్నారు దీనికి కన్వేర్ బెల్ట్ అంటారండి. ఒకప్పుడు ఆస్ట్రేలియాలోకెల్లా అతి పొడిగైన బెల్ట్గా ఉండేది. ఇది ఓల్డ్ చర్చ్ అండి. ఇది మనకు కనిపిస్తుంది ఇందిర ప్రియదర్శన్ స్టేడియం అండి, ఇంటర్నేషనల్. ఇది పూర్ణ మార్కెట్ జంక్షన్ అండి. అది దుర్గాలమ్మ ఆలయం. మీరు చూస్తున్న చిత్రాలయం అండి. ఇదే విశాఖపట్నంలో అతి ఓల్డ్ థియేటర్గా ప్రజెంట్ ఉందండి. ఇదే రన్ అవుతుంది కాబట్టి. విశాఖపట్నంలో ఇప్పుడు మీరు చూస్తుంది మధ్యప్రదేశ్ దగ్గర ఉన్న CMR సెంటర్ అండి. ఇది విశాఖపట్నంలో అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అండి. ఇది మీరు చూస్తున్నారు.